సాహితీ అడమ్స్, సిస్టర్ సాహితీ అడమ్స్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. కామెంట్స్ పెడతా ఉండండి. ఒకవేళ మీ కామెంట్ పైకి వెళ్తూ ఉంటే అది కామెంట్స్ పెడతా ఉండండి. సాహితీ అడమ్స్, సిస్టర్ సాహితీ, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. దేవుని చిత్తంలో మ్యారేజ్ జరగాలని ప్రే చేయండి బ్రదర్. ఆర్ఆర్బి ఎగ్జామ్ రాసాను జాబ్ కోసం కూడా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలనైనా పరిశుద్ధుడా. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ సిస్టర్ సాహితీ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలా రహాన్జోదో వల్ రహాందోరోనో మెలియాదోరో మానా స్వెహే రెఫ్లోజో కోషియర్ వేదియోరో బ్రాంద్వర బానా సెహెరియోనో. థ్యాంక్ యూ జీసస్. సిస్టర్ సాహితీ జీవితంలో అద్భుతం చేయండి, అద్భుతం చేయండి ప్రభా. ఇప్పుడు వరకు ఆ క్రష్ అయిన పరిస్థితులు సిస్టర్ నేనేం చూస్తున్నానంటే మీకోసం ప్రార్థన చేసినప్పుడు నేనేం చూస్తున్నానంటే నలిగిపోయిన పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను, నలిగిపోయిన పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను. బట్ నేను ప్రవచిస్తూ ఉన్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామమున నేను ప్రవచిస్తూ ఉన్నాను, ఆ పరిస్థితులన్నీ మార్చబడబోతున్నాయి. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఏ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు. ఆ నలిగిపోయిన పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురాబోతున్నాడు. ఐఎమ్ ప్రొఫెసైయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ షాకోరా హాల్ ప్రహోష్వే నెలియోదుర్మాన సుహూర్వదోర బ్రగదలాన్జదా. మీ సిచ్యువేషన్స్ అన్నీ స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి, మీకు స్లోగా అన్నీ స్లోగా జరుగుతున్నాయి, ఏంటి జరగట్లేదు అన్న పరిస్థితులు మీ జీవితంలో ఉంటా ఉన్నాయి. ఎందుకు నిదానంగా నడుస్తున్న జీవితం, ఎందుకు ఏం జరగట్లేదు, ఏంటి నలిగిపోయిన పరిస్థితులు అంటూ మీ జీవితంలో మీరు అనుభవిస్తూ ఉన్నారు. బట్ ఐఎమ్ ప్రొఫెసైయింగ్ in the name of Jesus, as a servant of God, I'm prophesying God is going to change your situation in the name of Jesus. దేవుడు మీ సిచ్యువేషన్ని మార్చబోతా ఉన్నాడు. I'm prophesying. Thank you Lord. మ్యారేజ్ విషయంలో, జాబ్ విషయంలో మీరు అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, టెస్ట్ మోని రాబోతున్నందుకు క్రోసమానా షియోజో వల్ బ్రోహోందోర్నో లోరిహాందోరో సోఫ్లాజియాన్ రహౌజా Krobano Soflaziana. I'm seeing you are using some medicine. మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు సిస్టర్? ఆర్ యూ యూజింగ్ ఎనీ మెడిసిన్? మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సిస్టర్ సాహితీ, ఆర్ యూ యూజింగ్ ఎనీ మెడిసిన్? మీరు ఏమైనా మెడిసిన్ యూజ్ చేస్తూ ఉన్నారా? ఒకవేళ అలాంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఉంటే నజరుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. మీకే వందనాలు ప్రభువా. సిస్టర్ జీవితంలో గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. సాహితీ అడమ్స్, ఒకసారి మీరు ఇప్పుడు కాల్ చేయండి సిస్టర్, ఇఫ్ యూఆర్ ఓకే. పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడాడు. హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ టు యూ. మీరు కాల్ చేయగలిగితే ఇప్పుడు కాల్ చేయండి. ఐ విల్ ప్రే ఫర్ యూ. మళ్ళీ ఇంకోసారి మీ గురించి ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అనీషా, ఒక న్యూ హౌస్ తీసుకోవాలనుకుంటున్నామన్నా, కానీ మనీ నెగోషియేషన్ దగ్గర ఉంది. ఇల్లు దేవుని చిత్తంలో ఉంటే అంత బాగా జరగాలని ప్రేయర్ చేయండి అన్న. ఓకే, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ హనీషా. సిస్టర్ హనీషా, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. సాహితీ అడమ్స్, ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. నేను దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మీకు చెప్పాను. అండ్ హీ ఓన్లీ ఇన్స్పైర్డ్ మీ. మీరు కాల్ చేయండి, దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టే
ప్రతి మాట నా నోట్లో నుంచి వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాల్ చేయండి. కాల్ మీ నౌ, ఐ విల్ స్పీక్ టు యూ అండ్ ఐ విల్ ప్రే ఫర్ యూ. థ్యాంక్ యూ జీసస్. హనీషా, సిస్టర్ హనీషా, ఐమ్ ప్రేయింగ్ ఫర్ యూ. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త నీకు వందనాలు. సిస్టర్ హనీషా గురించి ప్రార్థన చేస్తా ఉన్నా. ఏ మనీ అయితే ఆ ఇంటి కోసం అయ్యా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, గ్యాదర్ చేస్తూ ఉన్నారు. Let money come in the name of Jesus. Let money come in the name of Jesus. 1 minute, sister. Hello? 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 Praise Lord. Okay. Sister, చెప్పండి. Are you using any medicine? ఏ మెడిసిన్ అయినా యూజ్ చేస్తూ ఉన్నారా? అవును బ్రదర్, యూజ్ చేస్తున్నాను. నాకు 1 year నుంచి పీరియడ్స్ సరిగా రావట్లేదు. అయితే 8 months వచ్చు బ్రదర్. 8 months నుంచి టాబ్లెట్స్ వాడుతున్నా. ఒక 3 months రెగ్యులర్ గా వచ్చింది. మళ్ళీ తర్వాత టాబ్లెట్లు వేసుకున్నా కూడా నాకు రెగ్యులర్ గా రావట్లేదు. డాక్టర్ ని కన్సల్ట్ అయిన తర్వాత స్కానింగ్స్ అన్ని చేయించుకున్నాము. చేపిస్తే ఏమన్నారు, యూట్రస్ సైజు చిన్నగా ఉంది, అందుకే ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పిండ్రు. అయినా నేను మెడిసిన్ రాసిస్తున్నా అని చెప్పారు. అయినా 3 months అవుతుంది మెడిసిన్ చేసుకున్నా కూడా, అయినా స్టిల్ రావట్లేదు. When I'm praying for you, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఐఎమ్ సీయింగ్ దట్ మెడిసిన్స్, ఆ మెడిసిన్ నేను చూస్తూ ఉన్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకు చూపిస్తున్నాడంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు హీల్ యూ. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఇదే జరగబోతుంది. చెప్పండి. 3 o'clock ప్రేయర్ చేసుకుంటా రెగ్యులర్ గా. అయితే 3కి ప్రేయర్ చేసుకున్నప్పుడు ఇక ఈ సమస్య నేను దేవునికి అప్లై చేశాను. మా మమ్మీకి హెల్త్ బాగుండదు. హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా కొంచెం, నాకు ఫాదర్ తో వెళ్ళడానికి కూడా నాకు కొంచెం అనిపించట్లేదు. ఫాదర్ కూడా ఎక్కువ ప్రేమగా ఉండదు. సో ఇవన్నీ ఏం చేయాలో అర్థం కాక దేవునికి అప్లై చేసుకున్నాను. ప్రేయర్ చేయండి బ్రదర్. ఇంకా మ్యాచెస్ చూస్తున్నారు బ్రదర్. అయితే నాకు దేవుని చిత్తంలోనే జరగాలని చాలా ప్రేయర్ చేస్తున్నాను. మ్యారేజ్ కోసం నేను స్పెషల్ గా మొన్న డిసెంబర్ లో ఫాస్టింగ్ కూడా ఉన్నాను. నేను ముందే దేవుడు చెప్పక ముందే నేను ఫాస్టింగ్ కూడా మ్యారేజ్ కోసం, అంటే దేవుని చిత్తంలోనే జరగాలి అని చెప్పేసి ఫాస్టింగ్ కూడా ఉన్నాను. దేవుడు నాకు చూపించిండు, దర్శనం ఇచ్చిండు. 7-8 months అవుతుంది నాకు దేవుడు దర్శనం చూపించిండు. జాబ్ కోసమేమో 2023లో నాకు జాబ్ కోసం అప్పుడు దర్శనం ఇచ్చిండు. సో ఇంకా అవ్వట్లేదు అని చాలా నలిగిపోతున్నా బ్రదర్. మీరు అదే చూస్తూ ఉన్నాను. ఏంటంటే దేవుడు నాకు 3 విషయాలు మీ గురించి చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఒకటి నలిగిపోయారు, ఇంకొకటి పరిస్థితులన్నీ చిన్నగా నడుస్తూ ఉన్నాయి, చిన్నగా వెళ్తూ ఉన్నాయి, ఎందుకు ఏం జరగట్లేదు అన్నట్టున్నాయి. ఇంకోటి యు ఆర్ యూజింగ్ సమ్ మెడిసిన్ అని. ఇవన్నీ పరిశుద్ధ ఆత్మదేవుడు తన సేవకుడి ద్వారా ఎందుకు బయలుపరిచాడు అంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఎ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ఒక చెయ్యి మీ తల మీద పెట్టుకోండి. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ శిష్యుని బట్టి మరొక్కసారి క్రోసాలాబో రహంద్వరునో మెల్యాద రహన్జోదో వర్బ్రగదో మన్ రహద్వేరియోనో ఫ్రోస్టియాజల్ బ్రహోదరోనో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈమె పరిస్థితులన్నీ మార్చబడును గాక. ఐఎమ్ ప్రొఫెసయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరుడైన యేసుక్రీస్తు నామములో నేను ప్రవచిస్తా ఉన్నాను.
యు ఆర్ గోయింగ్ టు సీ బ్లెస్సింగ్స్ దేవుడి నుంచి ఆశీర్వాదాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు నిదానంగా నడిచిన పరిస్థితులన్నీ చాలా ఫాస్ట్గా మూవ్ అవబోతున్నాయి. దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఆయన కార్యాలు మీరు చూస్తారు ఇంకా. అండ్ యేసు నామంలో ఆ హెల్త్ ఇష్యూ ఉందో ఆ హెల్త్ ఇష్యూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక. ఎనీ ప్రాబ్లం, యూట్రస్ ప్రాబ్లం ఏదైనా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక. యేసు నామంలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. అనారోగ్యాలన్నీ వెళ్ళిపోనుగాక యేసు నామంలో. ప్రభా సిస్టర్ని బ్లెస్ చేస్తూ దీవిస్తే యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ.